హాయ్ బ్రో సలార్ ఒక బీభత్సం ఒక సునామీ ఒక చరిత్ర ఖచ్చితంగా సృష్టిస్తుందని చెప్పొచ్చు ఖచ్చితంగా సలారు. ఎందుకంటే సలార్ ఇప్పుడున్న సినిమాలలో ఈ 2023లో ఒక బిగ్గెస్ట్ సినిమా అన్ని సినిమాలలో. ఇప్పుడు సినిమా ఆ జవాను లియో వీటికన్నా మాత్రం ఖచ్చితంగా అన్ని కలెక్షన్ బ్రేక్ చేస్తుంది, పక్కా రాసి పెట్టుకోండి. ఇంతకుముందు బాలీవుడ్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు ఏమని తెలుసా, అంటే లేడీ ఫోటో పెట్టి పైన మన ప్రభాస్ అన్న ఫోటో పెడుతుర్రు, ప్లస్ మనోడు జింక మన డాంకీ సినిమా సింహం వేటాడుతున్నట్టు పెడుతురు భయ్య. అక్కడ సింహం ఎవరో తెలుసా, ఆ ప్రభాస్ అన్న సింహం జింక డాంకీ ఆర్ మంకీ అనుకో, మంకీ మొత్తం ఫెయిల్ అవుతుందని అనుకో ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ సలార్ అంటే మన ప్రభాస్ అన్న ఆ సోలార్ బల్బులు వలిగిపోతుంది ఆ సలార్ సినిమాని చూసి, ఇది మాత్రం పక్కా. కొంతమంది ఏమంటారంటే ప్రభాస్ ఇంటర్వెల్ తర్వాత వస్తాడు అంటారు, అది నిజమేనా? ఇంటర్వెల్ కాదు, స్టార్టింగ్ నుంచే ఎంట్రీ ఉంటుంది, మాస్ ఫైట్. మనం హ్యాండ్ని చూసినాం, హ్యాండ్కి ఎంత పవర్ ఉందో చూసినావా, హ్యాండ్ పట్టుకుంటే ఒక రాడ్ వంగిపోతుంది, మొత్తం ఇట్లా షేక్ అవుతుంటుంది, అంత అట్లా ఉంటుంది ఆ మాస్. అదొక ఎలివేషన్స్ చూస్తుంటే మాత్రం ఆ బీజిఎం దానికి తగ్గట్టు అసలు ఆ చీకటిలో మొత్తం ఆ సినిమా మొత్తం నాకు చూస్తే KGF 3 అనిపించింది భయ్య. ఒక 3-4 KGFలు చూసినట్లు అనిపించింది ట్రైలర్ను చూస్తే. KGFను బ్రేక్ చేస్తుంది, కాకపోతే ఏంటంటే సిరీస్ లైక్ ఆయన చెప్పిండు ముందే, నేను మొత్తం మాఫియా బ్యాక్గ్రౌండ్లో తీస్తా, అంటే ఇట్లా ఫైట్ మొత్తం మాస్ ఉంటుంది అని చెప్పిండు, ప్రశాంత్ నీలో చెప్పిండు. కాబట్టి దాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆ విధంగానే ఉంది. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా యష్ ప్రభాస్ కూడా కలిసే ఛాన్సులు కూడా ఉన్నాయనిపిస్తున్నది సినిమాలో. డిసెంబర్ 22 థియేటర్ షేక్ అయిపోవాల్సిందేనా? షేక్ మన 100% అన్ని సినిమాలు తప్పుకోవాల్సిందే. ఇక్కడ డైనోసార్ ఎంట్రీ ఇస్తుంది కాబట్టి పక్కా ప్రతి సినిమా తప్పుకుంటుంది. మనదే జనవరి 8,000 కోట్లు ఖచ్చితంగా, క్రిస్మస్ కూడా మనదే ఖచ్చితంగా. 1,500 కోట్లు వస్తాయి భయ్య, 1,200 నుంచి 1,500 కోట్లు ఎక్కడ పక్కా మన ప్రభాస్ అన్న అకౌంట్లో పడినట్టే లెక్క.